హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్యా. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్యా. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కూలీ సినిమా ట్రైలర్ గురించి భయ్యా. నిజానికి కూలీ సినిమా ట్రైలర్ అయితే నాకైతే అస్సలు ఏం నచ్చలేదని చెప్పొచ్చు. నేను ట్రైలర్ రాకముందు వరకు ఒక హైప్లో అయితే ఉన్నా భయ్యా. అసలు ఎలా ఉంటుందో, లోకేష్ కనకరాజు గారు ఎలా చూపిస్తారో రజనీకాంత్ గారిని, అలాగే ముఖ్యంగా మన నాగార్జున గారిని ఎలా చూపిస్తారో, ఉపేంద్ర గారిని ఎలా చూపిస్తారో అని చెప్పేసి ఒక పీక్స్లో అయితే ఉన్నాను భయ్యా. కాకపోతే అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అసలు ట్రైలర్ చూస్తున్నంతసేపు అసలు ఏందో సప్పగా పోతుంది కానీ అసలు ఎక్కడ కూడా ట్రైలర్లో అబ్బా అనే ఒక థాట్ కూడా నాకైతే అనిపించలేదు భయ్యా. ఇంకోటి వచ్చేసి ట్రైలర్ మొత్తంలో మన అనిరుద్ అన్న ఇచ్చిన ఒక సాంగ్ ఉంది కదా, అదైతే ఇంకా చండాలం అని చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే ఏ ఎమోషన్ని కూడా అది ఆ సాంగ్ అయితే ఆపేసిందని చెప్పొచ్చు భయ్యా. ట్రైలర్ మొత్తం ఒక వైపులో ఉంటే ఆ వైబ్ని మనోడు తగ్గించేసాడని చెప్పొచ్చు భయ్యా నాకు తెలిసినంత వరకు. నిజంగానే భయ్యా, నేను ఫస్ట్ టైం నాకు అనిరుద్ అన్న మీద కోపం వచ్చిందంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాతే. అంటే నేను ఒక హై నుంచి అనుకున్నాను, మరీ అంత దారుణంగా అయితే ఒక సాంగ్ పెట్టి ఎత్తేసాడు భయ్యా. నాకు అది చాలా బాధ అనిపించింది. అసలు వేరియంట్ చూపించాల్సింది పోయి, అంటే ట్రైలర్ చూసే కదా భయ్యా ఎవరైనా కానీ థియేటర్కి వస్తారు. అలాంటిది ఆ ట్రైలర్ని చాలా వరకు అయితే డౌన్ చేసేసాడేమో అన్న టైప్లో అనిపించింది భయ్యా నాకైతే మాత్రం. ఇది చాలా కొద్దిగా నాకైతే చాలా వరస్ట్ అనే అనిపించింది. ఇంకో విషయం వచ్చేసి ట్రైలర్లో నాకు ఒక్క షాట్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అని చెప్పొచ్చు భయ్యా. మన రజనీకాంత్ గారి షాట్ ఒకటి ఉంటుంది భయ్యా, అంటే బీడీ తాగుతూ వస్తూ ఉంటాడు. అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్లో ఒకటి భాషా టైప్లో ఒకటి వేస్తాడు కదా, అదైతే ఇప్పటికీ నాకు కళ్ళ ముందర తిరుగుతుందని చెప్పొచ్చు భయ్యా. అలాంటి షాట్స్ నాకు తెలిసినందుకు ఒక్క రజనీకాంత్ గారికే సూటబుల్ అవుతాయి అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది భయ్యా. ఎందుకంటే నాకు ట్రైలర్ మొత్తం ఏదో పోతుందే అనిపిస్తుంది కానీ ఆ షాట్ చూసిన తర్వాత అర్రా ఇది కదా అసలు లోకేష్ కనకరాజు గారి మార్కు అన్న టైప్లో అనిపించింది. ఇంకో విషయం వచ్చేసి ఈ సినిమాలో నేను నాగార్జున గారి క్యారెక్టర్ అయితే ఒక పీక్స్లో ఉంటుంది అనుకున్నాను. ఎందుకంటే మన లోకేష్ కనకరాజు గారు చిన్నప్పటి నుంచి మన నాగార్జున గారి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయినా అని చెప్పేసి చాలా అయితే చెప్పుకుంటూ వచ్చారు కొన్ని ఇంటర్వ్యూల్లో. అది వినేసి నేనైతే ఒక నాగార్జున గారిని ఒక రోలెక్స్ కంటే విపరీతంగా చూపిస్తాడు అన్న టైప్లో అనుకుంటున్నాను. మరి థియేటర్లో ఎలా చూపిస్తాడో నాకు తెలియదు కానీ ట్రైలర్లో మాత్రం ఆ రేంజ్లో అయితే ఏం చూపించలేదు భయ్. అసలు ఉన్నాడా నాగార్జున అన్న టైప్లో అయితే అనిపించింది. ఇంకా అమీర్ ఖాన్ గారిని అయితే ఎక్కడ చూసినట్టే నాకైతే అనిపించలేదు. మరి ఈ ట్రైలర్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేయండి భయ్. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.